నమస్తే. ప్రస్తుతం మనం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే ఆపరేషన్ కగారులో భాగంగా ఎన్కౌంటర్లు, అవి సహజ ఎన్కౌంటర్లు కాదు, అసహజ ఎన్కౌంటర్లు, బూటక ఎన్కౌంటర్లు అంటూ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఒకవైపు ఏమో కేంద్రం ఈ సహజంగా జరుగుతున్న ఎన్కౌంటర్లే అసహజ ఎన్కౌంటర్లు కాదంటారు, మీరేమంటారు సార్? ఇది సహజంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఎంత మాత్రం కాదు, ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లు. ప్రభుత్వం మావోయిస్టుల్ని ఏరివేయాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి హత్యలుగా స్పష్టమవుతుంది. ఒకవేళ ఎన్కౌంటర్లే జరిగి ఉంటే మావోయిస్టుల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నప్పుడు పోలీసులకు ఎందుకు గాయాలు జరగలేదు? వాళ్ళు కూడా శిక్షణ పొందిన వాళ్ళు కదా. హెడ్మా లాంటి బాగా శిక్షణ పొందినటువంటి వాళ్ళు, AK-47 ఆయుధాలు ఉండగలిగినటువంటి వాళ్ళు ఎదురు కాల్పులు జరిగితే పోలీసులకు ఒక్కరికి కూడా గాయాలు జరగవా? కేవలం మావోయిస్టులు మాత్రమే చనిపోతారా? దాదాపు 500-600 మందికి పైగా మావోయిస్టులను చంపేశారు. మరి ఎక్కడ కూడా పోలీసులకు మాత్రం గాయాలు జరగలేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా హోంమంత్రిగా ఉండి, ప్రధాన మంత్రిగా ఉండి ఈ మావోయిస్టులంతా కూడా నిర్మూలించాలనేటటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి హత్యలు ఇవి. అంటే ప్రధానంగా ఛత్తీస్గఢ్ హోంమంత్రి చెప్తున్నది ఏంటంటే, మేము చాలా వేడుకున్నాం, సహజంగా పట్టుకుందాం అనుకున్నాం, సజీవంగా వాళ్ళ తల్లితోటి కూడా మేము చెప్పించినాం, అయినా కూడా వినలేదు, దానికి ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అంతా కూడా వేటాడి వెంటాడి చంపేసుకుంటూ, కాల్చి చంపేస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ రకంగా ప్రజలను నమ్మించడం. హెడ్మాను చంపబోయే ముందు ప్రజల్లో సానుకూలమైన వాతావరణం కోసం అక్కడికి వెళ్ళి ఆమెను విజ్ఞప్తి చేయమని చెప్పి కోరినట్టుగా డ్రామా ఆడుతున్నారు తప్ప, అది వాస్తవానికి అలాంటి ఘటనే జరిగి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు హెడ్మా వాళ్ళను, మిగతా వాళ్ళని కోర్టు ముందు ఉంచలేదు? ఎందుకు కోర్టు శిక్ష విధించిన ప్రకారం జైల్లో పెట్టలేదు? అవన్నీ ఎందుకు జరగలేదు? వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా, నిర్బంధించే అవకాశం ఉన్నా, కోర్టుకు తెచ్చే అవకాశం ఉన్నా కాల్చి చంపేయడం అనేటటువంటిది అంతా కూడా వాళ్ళు ఈ ఉద్యమాన్ని లేకుండా చేయడం అనే ఉద్దేశం ఉంది. దాని వెనకాల కార్పొరేట్ సంస్థల ప్రయోజనం ఉంది. ఈ అడవులకు రక్షణగా, గిరిజనులకు రక్షణగా మావోయిస్టులు ఉంటున్నారు. అంటే ప్రధానంగా విజయవాడలో, ఏలూరులో చాలా మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. వాళ్ళు పట్టుబడ్డారు. ఇక్కడ మోస్ట్ వాంటెడ్ గా చెప్పుకున్నటువంటి హిడ్మన్ ఏమో ఎన్కౌంటర్లు జరిగిపోయిందని చెప్తున్నారు. అంటే హిడ్మనే ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే నేను చెప్తాను. హెడ్మా ఒక ఆదివాసీ నుంచి ఎదిగినటువంటి నాయకుడు. అట్లాగే ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి సంవత్సరాల తరబడి భూస్వాములు కానీ, ప్రభుత్వాలు కానీ వాళ్ళ మీద జరుగుతున్న అణిచివేత, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, భూములను లాక్కోవడం కానీ, అత్యాచారాలు పాల్పడడం కానీ, వాళ్ళ నివాస ప్రాంతాల మీద వాళ్ళ హక్కులు లేకుండా చేయడం, వాళ్ళ సంస్కృతిని దెబ్బతీయడం, అనేక మందిని ఈ రకమైనటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఘటనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి నాయకుడు. అది ఆదివాసీల నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు మరొకరు లేరు. అట్లాగే అనేక మందికి ఆదివాసీలకు అండగా నిలబడి, వాళ్ళ పక్షాన నిలబడి, వాళ్ళ హక్కుల్ని కొన్ని వితందాలతో భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడి సాధించినటువంటి నాయకుడు. అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఆదివాసీలే కాదు, ప్రజానీకం, పేద ప్రజానీకం అంతా కూడా ఆ రకమైనటువంటి దాడి సరైనది కాదు, హత్య సరైనది కాదు అని చెప్పి ఖండిస్తున్నారు. అంటే ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న హిడ్మా, పోలీసులను, రాజకీయ నాయకులను పొట్టన పెట్టుకున్న హిడ్మా ఎందుకు ఆయన చనిపోతే ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు కూడా వస్తుంది. మరి 100 మందిని ఈ మొత్తం ఒక సంవత్సరంలోగానే 100 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి అమిత్ షాని ఏమనాలా? అట్లాగే మోడీని ఏమనాలా? పోలీసు అధికారులు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, వాళ్ళని ఏమనాలా? అంటే వీళ్ళు చేస్తే మాత్రం, వీళ్ళు చేసే హత్యలు మాత్రం న్యాయమైనవి, వాళ్ళు చేసేటటువంటి హత్యలు మాత్రమే వ్యతిరేకమైనయా? హత్యలు ఎవరు చేసినా తప్పే కదా. అప్పుడు వాళ్ళు హత్యలు చేయకూడదు, మీరు హత్యలు చేయకూడదు. మీరు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. కోర్టు శిక్ష ఏమి వేస్తే అది వేయండి. మీరెవరు చంపడానికి? మీకేం హక్కు ఉంది? ప్రభుత్వాలకే మనుషులను చంపే హక్కు ఉంటే ఇక రాజ్యాంగం ఎట్లా అమలు జరుగుతుంది? అది రాచరికం అవుతుంది. అంటే చట్టం గౌరవించని వాళ్ళు, వ్యవస్థను గౌరవించని వాళ్ళు, అసలు చట్టాలతోటి ఏం పని వాళ్ళకి అనేది ప్రధానంగా బీజేపీ నుంచి వస్తున్న వాదనలు కూడా వినిపిస్తుంది. చట్టం గౌరవించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ముందు కేంద్రంలో ఉండేటటువంటి అమిత్ షాను, మోడీ మీదనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళ చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటిదే వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఉల్లంఘిస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా? చట్టాన్ని ఉల్లంఘించినా సరే, ఉల్లంఘించకపోయినా తప్పు చేసి ఉంటే ఆ తప్పును ఆధారంగా శిక్ష విధించాల్సింది కోర్టులే. ఏ ప్రధానమంత్రి కానీ, ఏ హోంమంత్రికి కానీ, ఏ అధికారికి కానీ శిక్ష విధించే హక్కు లేదు.
అది కోర్టులకు ఉంది. కోర్టులో ఉండేటటువంటి దాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు? అందుకని మీరు చేస్తున్నవి కూడా హత్యలే. మీరు చేస్తున్నటువంటి మరింత దారుణమైనటువంటి హత్యలు, ప్రభుత్వం అండతోనే చేస్తున్నటువంటి హత్యలు. కాబట్టి వాటిని అంతా కూడా ఈ రకమైనటువంటి ప్రభుత్వమే హత్యలకు పాల్పడే పరిస్థితి వస్తే ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది? రాజ్యాంగం ఎక్కడ అమలు జరుగుతుంది? చట్టాలు ఎక్కడ అమలు జరుగుతాయి? ప్రజల హక్కులు ఎట్లుంటాయి? ముఖ్యంగా అణగారినటువంటి తరగతుల హక్కులు లేకుండా పోతాయి. అణగారినటువంటి తరగతులు వాళ్ళ హక్కుల కోసం పోరాడి అనేక మార్గాలు ఎన్నుకున్నారు. అందులో ఇదొక మార్గం, సాయుధ పోరాట మార్గం. అది సరైనది కాదని చెప్పండి. ఆ మార్గం సరైనది కాదని చెప్పి ఎడ్యుకేట్ చేయండి ప్రజల్ని, వాళ్ళ సమస్యలను ప్రజలకు పరిష్కారం చేయండి ప్రభుత్వం. అంటే బండి సంజయ్ కూడా మాట్లాడుతూ అర్బన్ నక్సలైట్ల వల్లనే, వాళ్ళ పాటల ద్వారా మాటల ద్వారానే అమాయక ప్రజలు గన్నులు పట్టుకుని అడవులకు పోతున్నారు. ఈ అర్బన్ నక్సలైట్లు ఒక 10 రోజులు అడవుల్లో ఉంటే మనకు తెలుస్తుంది అసలైన ద్రోహులు అర్బన్ నక్సలైట్లు అని విమర్శిస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు అయినా లేకపోతే ఎక్కడ ఉండే నిజమైనటువంటి నక్సలైట్లే అయినా సరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో వాస్తవం ఉందా లేదా అనేది ముఖ్యం. ప్రజల తరఫున మాట్లాడుతున్నారా, పాలకులకు ఒత్తసుగా మాట్లాడుతున్నారా అనేది ముఖ్యం. ప్రజల తరఫున మాట్లాడేటటువంటి మేధావుల్ని కానీ, జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాల నాయకులనంతా కూడా అర్బన్ నక్సల్స్ అనేటటువంటి ముద్ర వేసి అణిచివేసే కార్యక్రమం జరిగితే అట్లా జరిగే సమస్య లేదు. అంతకంటే పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే కాలం వస్తుంది తప్ప ఆ ప్రజాస్వామ్య హక్కుల్ని అడగనటువంటి వాళ్ళని నోరు మోపిస్తాం అనుకుంటే ఆ రకంగా సాధ్యమయ్యే విషయం కాదు. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా జాన్ వెస్లీ గారు చెప్తున్నది ఏంటంటే మొత్తం మీద అయితే చట్టపరంగా శిక్షించాలా, పట్టుకొని కానీ అనవసరంగా బూటగా ఎన్కౌంటర్ చేయొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా శిక్షించాలంటే అమిత్ షాను, నరేంద్ర మోడీని శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.